చేయమంటున్నాడు. రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒకరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. ఓహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం. మన వంతు అన్నకు తోడుగా తెలంగాణ పులి బిడ్డ మరువబోదు నిన్ని గంట. జై జై మా రేవంత్ అన్నది మన తెలంగాణ. జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒకరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. రాజ్యమొచ్చి ఏళ్ళాయి రాతలింకా మారకపాయే. మోసగాడి చేతుల దిక్కింది. నాటి నుండి నేటి వరకు తిట్టుగా నిలదీస్తున్నాడు. మేఘకూర తమ్మి ఇప్పుడైనా గుండె నిండా తమ్ముడు కొండనైనా కొడతాడు. ఆడు ఎవడు ఈడు ఎవడు అందరం రేవంతు వెంటే. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒకరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒకరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు. బీద సాదల ధైర్యం వీడు. దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒకరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న. గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. ఒక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు. అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒకరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. ఓహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం. మన వంతుగా అన్నకు తోడుగా తెలంగాణ పులి బిడ్డ మరువబోదు నిన్ని గంట. జై జై మా రేవంత్ అన్నది మన తెలంగాణ. జెండా బట్టి సింగమోలే
తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. మన ప్రియతమ ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు ఉప్పల్ నియోజకవర్గానికి విచ్చేసిన సందర్భంగా కరతాళ ధ్వనులతో అందరూ స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నా. ఆ తాడు తీయండి, ఆ తాడు తీయండి, ఆ తాడు తీసేయండి, వాళ్ళని ఫ్రీగా వదలండి. తీయండి అవన్నీ తీసి వాళ్ళని ఫ్రీగా వదలండి. ఇప్పుడు మనందరిని ఉద్దేశించి కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి గారిని 1 నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. ఇక్కడున్న రేవంత్ అన్న గారికి, నా సోదరి సునీత మహేందర్ రెడ్డి గారికి, ఇక్కడున్న పెద్దలకు, అన్నలకు, అక్కలకు అందరు కూడా నమస్కారం. నా వెన్ను తట్టి పోరాడు అని ప్రజల కోసం ఎట్లా పనిచేయాలో నేర్పించిన రేవంత్ అన్న గారికి ఉప్పల్ ప్రజల తరఫున స్వాగతం అన్న. అన్న ఎంపీగున్నా సీఎంగున్నా ఆ ఆప్యాయత మాత్రం మారలేదు. ప్రజల కోసం పనిచేసే ఆలోచనలు మారలేదు. ఉప్పల్ ప్రజల కోసం కాంగ్రెస్ జెండాని పట్టుకొని ఎన్నో పోరాటాలు చేసినాం. ఇక ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీని బతికించుకున్నాం. మరి ఇప్పుడు అన్న అండగా ఒక కొత్త ఊపు వచ్చింది. సాధారణంగా సీఎం గారు మన నియోజకవర్గానికి వస్తే మన ప్రాంత సమస్యలు అన్ని కూడా చెప్తుంటాం. కానీ అన్నకు ఈడున్న సమస్యలు అన్ని తెలుసు, ఉప్పల్కి ఏమి ఇయ్యాలో కూడా తెలుసు. మరి కష్ట సుఖాలు తెలిసిన ఒక ఇంటి పెద్దుంటే ఆ ఇల్లుని ఎంత బాగా చక్కదిద్దుతాడో మరి అట్లాంటి బాధ్యత అన్న తీసుకుండు. రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మన ఉప్పల్కి ఏ నిధులు ఇవ్వాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలి. దానిపైన రేవంత్ అన్న సంతకం పెట్టాలి. మరి అట్లాంటి రేవంత్ అన్న సొంత సీటు మల్కాజ్గిరి. మరి ఉప్పల్ ప్రజలందరూ కూడా భారీ మెజారిటీ తోటి కడుపు నిండా ఓట్ల భోజనం పెట్టాలా లేదా? ఇక బీఆర్ఎస్ అభ్యర్థేమో ఒక కార్పొరేటర్ గా కూడా గెలవలే. ఆయన పైరవీలకు తప్ప ఎందుకు పనికిరాడు. ఇక వాళ్ళు అధికారంలో లేరు, అలా కోటేశ్వరు కూడా దండగానే. ఇక బీజేపీ అభ్యర్థేమో రాష్ట్రం అంతా తిరిగి మన కాడుకొచ్చిండు. రాజకీయ జన్మనిచ్చిన హుజురాబాద్ చీగొట్టింది. ఇక కులం పేరుతోటి గజ్వెల్ల ఓట్లు అడిగితే ఆడ నోరు మూపించిరు. ఇక ఈడ మతం పేరుతోటి మన కాడికి అడుగు పెట్టిండు. గతంలో ఈడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కేంద్రంలో బీజేపీ ఉండే, మళ్ళీ ఈడ రూపాయి కూడా పనియాలే. మళ్ళీ ఇప్పుడు అయితే వాళ్ళతోటి ఏ పనులు కూడా కావు. కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ సర్కార్, రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈడికెళ్ళి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రేవంత్ అన్న నుంచి నిధులు తీసుకొచ్చే బాధ్యత మాది. మరి అన్న ఎప్పుడు కూడా పరమేశ్ ఏం కావాలి, రజిత ఏం కావాలని అడగకుండా మీ ప్రాంతానికి ఎన్ని కోట్ల రూపాయలు నిధులు కావాలని నన్ను అడుగుతారు. మరి ఈడికెళ్ళి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రేవంత్ అన్న గెలిచినట్టే. కాబట్టి అందరు కూడా చేయి గుర్తు కోటేసి సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపేయాలని కోరుతూ మరొకసారి కూడా ఉన్న పెద్దలు రేవంత్ అన్న గారికి అందరు కూడా నమస్కారం. మీ అందరి అభిమాన నాయకుడు, యువ నాయకుడు, ఉప్పల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి పరమేశ్వర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి ఉప్పల్ ప్రజల తరఫున స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మన సోదరిమణి మరి మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా మన ఎమ్మెల్సీ మహేందర్ అన్న గారికి, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారికి, నా సోదరుడు మాజీ ఎమ్మెల్యే మరి మైనంపల్లి హనుమంతన్న గారికి, శరత్ చంద్రారెడ్డి గారికి, కార్పొరేటర్ బొంతు శ్రీదేవి గారికి, అదేవిధంగా స్వర్ణరాజు గారికి, మరి ఉప్పల్ కార్పొరేటర్ రజిత గారికి, శరత్ చంద్రారెడ్డి గారికి, నా అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు
అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మరి బీఆర్ఎస్ మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పేదవారికి సరైన వైద్యం అందక కాటికి కాలు చాపితే మరి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరుతో 10 లక్షలు కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్న ఘనత మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నా అక్కలకు చెల్లెళ్ళకు అన్నిటిని దుడవాలి, వాళ్ళ కష్టాల నుండి దూరం చేయాలి, మహిళలందరినీ లక్షాధికారులను చేయాలనే ఉద్దేశంతో మరి వడ్డీ లేని రుణాలు ఇస్తున్న ఘనత కూడా మన రేవంత్ అన్న గారిని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిరుద్యోగులు అర్ధాకలితో ఆత్మహత్యలకు పాల్పడితే మరి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 100 రోజులలో 30,000కు పైగా ఉద్యోగాలు కల్పించి వారి తల్లిదండ్రుల కన్నీటిని తుడిచిన ఘనత కూడా మన అన్న రేవంత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. మరి 10 సంవత్సరాల కాలంలో ఉప్పల నియోజకవర్గానికి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మరి సవతిపల్లి ప్రేమను చూపించడం జరిగింది. మరి ఈ ప్రాంతానికి ఎప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు కేటాయించలే. మరి మన అన్న ఎంపీగా ప్రభుత్వ అధికారులతో కొట్లాడి ఆ రోజు ఈ ప్రాంతానికి 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మరి ఉప్పల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. మరి మొన్న మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు కానీ మన రేవంత్ అన్న మనం అడగక మొదలకే పక్కనున్న ప్రభుత్వ పాఠశాలకు 2 కోట్లు, అదేవిధంగా మన నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలతో పాటు ట్రాఫిక్ రద్దీ ఉంది కాబట్టి ప్రధాన కూడళ్లకు ఏఎస్ రావు నగర్, రాధికా చౌరస్తా, హెచ్ఎంటి, నాచారం ఇలా ప్రభుత్వ కూడళ్లకు అన్నిటికి కూడా కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి మరి అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తుండు. ఆయన నేను లోకల్ అంటుండు. మరి ఆయన ఏ రోజు మనకు మంచికి చెడుకు కనిపించలే, మరి చెడుకు కనిపించలే. మన ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు మనం చూడలే. మరి ఈరోజు మతాల పేరు మీద మరి ఓట్లు అడుగుతుండు. మరి ఆయన కోటేదమ్మా. మరి బీఆర్ఎస్ అభ్యర్థి మీకు తెలియని కాదు, మన ప్రాంతంలో ఏ పేదలు కూడా ఇల్లు కట్టుకుంటే 825 ఇండ్ల మీద కంప్లైంట్లు ఇచ్చి కూలగొట్టిన చరిత్ర ఆయనది. మరి ఆయన కోటేద్దామా? మరి అట్లాంటి వాడిని కోటేస్తే మనం బాత్రూమ్లు కూడా కట్టుకోలేని పరిస్థితి. మరి సునీత మహేందర్ రెడ్డి గారు మరి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. 15 సంవత్సరాలు మరి జిల్లా పరిషత్ చైర్మన్గా మన రంగారెడ్డి జిల్లాకు సేవలు అందించింది. కాబట్టి అలాంటి నాయకురాలు అయితే మనకు అభివృద్ధి చేస్తుందన్న ఉద్దేశంతో మన అన్న రేవంత్ రెడ్డి గారు సునీత మహేందర్ రెడ్డి గారిని పంపించడం జరిగింది. మరి సునీతకు ఓటేస్తే రేవంత్ అన్నకు ఓటేసినట్టే. అందుకనే మీరందరూ కూడా 13 తారీఖు జరిగిన ఎన్నికల్లో మన సునీతకు చెయ్యి గుర్తు కోటేయాలని మీ అందరినీ చేతులు జోడించి ప్రార్థిస్తున్నా. మన మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిని మన చెల్లెమ్మ సునీత మహేందర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. గౌరవనీయులైన పెద్దలు మన పేదల పెన్నిధి రేవంత్ రెడ్డి అన్న గారికి, గౌరవనీయులైన మన మల్కాజ్గిరి ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు గారికి, మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారికి, పరమేశ్వర్ రెడ్డి గారికి, మన మేయర్ కార్పొరేటర్ రజిత గారికి, ఇక్కడున్న హరివర్ధన్ రెడ్డి గారికి, ఇక్కడున్న వేదిక పైన శ్రీదేవి గారికి, పావని గారికి, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, నా కార్యకర్తలందరికీ, నాతోటి మహిళా సోదరులందరికీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ, నా మహిళా సోదరులందరికీ, నాతోటి ప్రతి ఒక్కరికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున బ్రహ్మాండమైన
ఈరోజు ప్రజల ఆదరణ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మన 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 రేవంత్ రెడ్డి అన్న నిజంగా గతంలో ఎన్నో కష్టాలు పడి ఈ స్టేజ్కి వచ్చిన సంగతి మీకు అందరికీ తెలిసిన సంగతి. మీరు మాత్రం గతంలో ఎంతో కృషి చేసి మన ఎంపీ రేవంత్ రెడ్డి అన్నని గెలిపించి నిజంగా ఈరోజు సీఎంగా చూసినాం మనం. కాబట్టి అదే కృషితో నన్ను కూడా గెలిపిస్తే నేను తప్పకుండా మీకు 5 సంవత్సరాలు అండగా ఉంటా. ఆయన నమ్మకాన్ని వమ్మి చేయకుండా ఆయన నన్ను ఇక్కడికి పంపించినందుకు రేవంత్ రెడ్డి అన్న నిజంగా ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటా. ఇంకా కంటోన్మెంట్లో మీటింగ్ ఉంది కాబట్టి మన రేవంత్ రెడ్డి అన్న గారు వెళ్ళాలి. ఒక్కటే మాట చెప్తున్నా, నేను ఇక్కడ పేద ప్రజలు ఎవరైనా సరే మన స్కీమ్లు అందాలంటే, మన ఇందిరమ్మ ఇల్లులు కావాలి అంటే మన రేవంత్ రెడ్డి అన్న సహకారం ఉండాలి. ముఖ్యంగా మన ఇక్కడ ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రేవంత్ రెడ్డి అన్న గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారం ఉండాలి. ఇంకా పెద్ద ఎత్తున ఫండ్స్ తీసుకురావాలి అంటే కేంద్ర ప్రభుత్వం నిధులు కావాలి. కేంద్ర ప్రభుత్వం నిధులు కావాలంటే మన రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతున్నారు కాబట్టి తప్పకుండా నేను ఎంపీ అయితే ఇక్కడ తీసుకొస్తా కాబట్టి తప్పకుండా నిధులు మీరు ఇక్కడ తీసుకొచ్చి అభివృద్ధి చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు దీని మీద ఆధారపడి ప్రతి ఒక్కరు మన కాంగ్రెస్ గుర్తుకి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపిస్తే మన రేవంత్ రెడ్డి అన్నకి గిఫ్ట్ ఇచ్చినట్టు వాళ్ళం అవుతాం. కాబట్టి నా మహిళా సోదరులందరినీ కోరుతున్నా, మహిళలందరూ పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న 100 రోజులలో ఉచిత మహిళా బస్సు ఒకటి, మన గ్యాస్ పథకము 2500 మహాలక్ష్మి పథకం, ఇంకా రాహుల్ గాంధీ పాంచనాయి అవి కూడా మనకి మహిళలకి చాలా ఉపయోగంగా ఉంది. 1,00,000 రూపాయలు సంవత్సరంకి ప్రతి పేద మహిళకి, ఇంకా కేంద్ర ప్రభుత్వంలో 50% ఉద్యోగాలు, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. రైతులకు కూడా 20 లక్షలు బీమా కూడా, ఇవన్నీ చాలా ఉన్నాయి. కాబట్టి టైం లేదు, కంటోన్మెంట్కి వెళ్ళాలి. మళ్ళీ రేవంత్ రెడ్డి అన్న అక్కడ కూడా 10 దాటితే మళ్ళీ క్యాన్వాసింగ్ చేయడానికి రాదు. కాబట్టి ఎలక్షన్ కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ కోడ్లో 10 వరకే బంద్ చేయాలి. కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకొని, ఎవరు ఎన్ని చెప్పినా వినొద్దు. బీజేపీ వాళ్ళు వీళ్ళు అది చెప్తారు, ఎవరు ఎన్ని చెప్పినా వినకుండా ప్రజల్లో ఉండే మనుషులు కావాలా, అపాయింట్మెంట్ తీసుకొని మీకు కలిసే వాళ్ళు కావాలా. మీరు ఒకటేసారి అర్థం చేసుకోండి. నేనైతే ఒకటే చెప్తున్నా, మీకు మాత్రం అండగా 5 సంవత్సరాలు ఉంటానని, మీ ఫ్యామిలీ మెంబర్లా ఉంటానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్. ఇప్పుడు ఎవరు మాట్లాడాలి? విధ్వంసమైన తెలంగాణను సరి చేసుకుంటూ తెలంగాణ ప్రజల అభిమాన నాయకుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ. జై కాంగ్రెస్, గట్టిగా జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సునీత మహేందర్ రెడ్డి గారిని ఈ ఎన్నికల బరిలో దించితే ఈరోజు సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ జెండా ఉప్పల్ గడ్డ మీద ఎగరేయడానికి మిత్రుడు పరమేశ్వర్ రెడ్డి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో హరివర్ధన్ రెడ్డి గారు, శ్రీదేవి కార్పొరేటర్ గారు, రజిత పరమేశ్వర్ రెడ్డి కార్పొరేటర్ గారు, స్వర్ణరాజ్
కార్పొరేటర్ గారు, మాజీ మంత్రివర్యులు, శాసన మండలి సభ్యులు, చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పార్టీ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, డివిజన్ పార్టీ అధ్యక్షులు, బస్తీలలో ఉండే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మా కమ్యూనిస్టు సోదరులు, మా తెలంగాణ జనసమితి నాయకులు, మా ఆడబిడ్డలందరూ కూడా సునీతమ్మను ఆశీర్వదించడానికి వచ్చేసినందుకు, కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి కంకణం కట్టుకున్నందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, ఈ ఎన్నికలు ఉండే నాయన జరసేపు ఎన్నికల వరకు జర ఓపిక పట్టు. ఇవాళ మా యూత్ కాంగ్రెస్, మా ఎన్ఎస్యుఐ నాయకులకు ఉత్సాహం మూసీ నది పరిగెత్తినట్టు పరిగెత్తుతుంది. అది మే 13 తారీఖు వరకు ఆ ఉత్సాహాన్ని కొనసాగించాల్సిందిగా కోరుకుంటూ ఇవాళ ఒక్కటే ఆలోచన చేయండి. ఈ ఎన్నికల్లో 3 నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సునీత మహేందర్ రెడ్డి గారు, వారి రాజకీయ నేపథ్యం, రంగారెడ్డి జిల్లాలో వారి చేసిన పనులు, మహేందర్ రెడ్డి గారు ఈ ప్రాంతంతో ఉన్న అనుబంధం ఒక్కసారి చూడండి. రెండవది బీఆర్ఎస్ నుంచి ఎవరైతే నిలబడ్డారో, ఇక నేను పేరు కూడా తీసుకోదలుచుకోలేదు, ఇప్పుడే మా పరమేశ్ అన్ని వివరాలు చెప్పిండు. ఎందుకంటే వాళ్ళు ఎన్నికల పోటీలోనే లేరు. వాళ్ళ నాయకులు చంద్రశేఖరరావు, కేటీఆర్ బీజేపీకి మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గానికి తాకట్టు పెట్టిండ్రు. ఉత్తగా మనం పెద్ద బంగళా కట్టుకుంటే బంగళా ముందల మనం దిష్టి బొమ్మ పెట్టుకుంటాం. అట్లనే ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు ఒక దిష్టి బొమ్మను ముందల పెట్టుకున్నారు తప్ప ఎన్నికల్లో పోటీ చేస్తలేరు. బీఆర్ఎస్ ఎన్నికలలో మనకు అసలు చర్చనే లేదు. ఇక మూడవది బీజేపీ నాయకుడు అంటున్నాడు, ఆయననే ఇంద్రుడు, ఆయననే చంద్రుడు, ఆయననే సత్య హరిశ్చంద్రుడు, ఇప్పుడే ఆకాశం నుంచి ఊడిపడ్డా మీ మల్కాజ్గిరిని అద్దమల్లి చేస్తా అని మనకు మాటలు చెప్తుండు. నేను ఒక్క మాట అడగదలుచుకున్న ఉప్పల్ ప్రజల తరఫున, అయ్యా ఈటల రాజేందర్ 2001 నుంచి 2021 వరకు 20 సంవత్సరాలు నువ్వు చంద్రశేఖరరావు గారు ఒకటే కంచంలో తిని ఒకటే మంచంలో వండుకొని ఈ తెలంగాణను విధ్వంసం చేసింది మీరిద్దరు కాదా? ఆయన మందేసినప్పుడల్లా ఆయన కాపలా కూర్చొని ఆయనకు సొల్లు ముచ్చట్లు చెప్పింది నువ్వు కాదా? నువ్వు బీఆర్ఎస్నే కేసీఆర్ దయతోని ఎమ్మెల్యే వై, కేసీఆర్ దయతోని మంత్రి వై, 2 ఏళ్ల కింద మీకు పంపకాలలో పంచాయతీ వచ్చి నీకెక్కువ నాకు తక్కువ అని మీరు పంచాయతీ పెట్టుకొని విడిపోయినరు తప్ప, లేకపోతే నువ్వు ఏదైనా బలహీన వర్గాల కోసమో, లేకపోతే మా మాదిగ సోదరుల వర్గీకరణ కోసం, ఏబిసిడి వర్గీకరణ కోసమో, లేకపోతే మా ముదిరాజ్ సోదరులు బీసీ డి గ్రూపులను వాళ్ళని ఏ గ్రూపులకు మార్చాలనో, లేకపోతే మా ఉప్పల్లో మొండిగోడల్లాక నిలబడ్డ ఈ ఫ్లైఓవర్ 5-6 ఏండ్ల నుంచి రోడ్లు వైడనింగ్ జరగక పిల్లలు సైకిల్ మోటార్ల మీద పోతుంటే గుంతల పడి చచ్చిపోతుంటే ఎన్నడన్నా నువ్వు చంద్రశేఖరరావును ఈ ఉప్పల్ గురించి ఏమన్నా అడిగినవా? ఇది కాదు, 2021లో వర్షాలు వచ్చి వరదలు వచ్చి మా ఉప్పలంతా మూసీలో మునిగితే కనీసం వీళ్ళు ఎట్లున్నారో, మునిగినరా, సచ్చినరా, బతికినరా, మునిగిన నీళ్ళల్లో నుంచి తేలినరా, వాళ్ళకి నీళ్ళల్లో మునిగిపోయిన టీవీలు కాలిపోయినాయా, ఫ్రిడ్జ్లు పేలిపోయినాయా, ఇండ్లల్లో వాళ్ళ ఉప్పు పప్పు బెల్లం చింతపండు బియ్యం తడిసిపోతే వాళ్ళు బతికినరా, వాళ్ళకు భోజనం ఎట్లా అని ఎన్నడైనా ఆలోచన చేసినవా రాజేందర్? ఎన్నడైనా ఈ పేదోళ్ళ కోసం
10 ఏళ్ళు మంత్రిగా ఉన్నావు కదా చంద్రశేఖరరావు మంత్రివర్గంలో, ఏ ఒక్క రోజైనా ఈ ఉప్పల్కి ఏం కావాలని ఏనాడన్నా వచ్చినవా? ఇవాళ హుజూరాబాదులో పోయి ఉప్పల్లో వేలి మల్కాజ్గిరి నా సొంతం అంటుండ ఆయన. ఎట్లా సొంతమే? నువ్వు ఏం చేసినావని, ఏం తెచ్చినావని? చివరికి బీజేపీలకు పోయి కూడా 2 ఏళ్ళు అయిపోయింది. ఈ ఉప్పల్ ఫ్లైఓవర్ ఎందుకు పెండింగ్ ఉందని ఏనాడన్నా మోడీని అడిగినవా? నితిన్ గడ్కరీ దగ్గరికి పోయి ఎట్లా చేద్దామని ఎప్పుడన్నా ఆలోచన చేసినవా? మరి ఏం అధికారం ఉంది, ఏం హక్కు ఉంది నీకు ఇక్కడ ఓటు అడగని? కానీ రాజేందర్ నేను అడుగుతున్నా, రాజేందర్ కేసీఆర్ వేరు కాదు, బొమ్మ బొరుసులాగా. నానానికి ఒకరు బొమ్మ అయితే ఇంకొకరు బొరుసు. వీళ్ళిద్దరు కలిసే తెలంగాణని 10 ఏళ్లలో 100 ఏళ్ళకు సరిపోయే విధ్వంసం చేసిండ్రు. కేసీఆర్ కాళేశ్వరంలో దోసుకుంటే ఆర్థిక మంత్రిగా నువ్వే కదా సంతకాలు పెట్టి 1000 కోట్ల రూపాయల బిల్లులు ఇచ్చింది. కరోనా సమయంలో పేదలకు మాస్కులు కొనాలంటే, పేదలకు మెడిసిన్ ఇవ్వాలంటే, పేదలకు ఇంజెక్షన్స్ ఇవ్వాలంటే వాటిని కూడా సిఎస్ఆర్ ఫండ్స్ను కంపెనీలను బెదిరించి 100 కోట్లు సంతోషరావు కొల్లగొడుతుంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నువ్వే కదా సంతకాలు పెట్టింది రాజేందర్. ఇవాళ ఈ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్ల దోపిడీకి పాల్పడ్డదంటే నువ్వే కదా దొంగలకు సద్దులు మోసింది రాజేందర్. అప్పుడే మర్చిపోయినవా? ఇవాళ ధరణి ముసుగులో ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూతా హైదరాబాదు నగరంలో వేలాది ఎకరాల భూములను దొరలు ఆక్రమించుకున్నారంటే ఆ దొరల గడీల దగ్గర కాపలా కాచింది నువ్వు కాదా రాజేందర్? గద్దరన్నను ప్రగతి భవన్ ముందల ఎర్రటెండకు 4 గంటలు కూర్చోబెడితే మిట్ట మధ్యాహ్నం ఒక్క రోజన్న గద్దరన్నను అవమానిస్తావా అని ఎన్నడన్నా కేసీఆర్ ను గద్దించినవా? ఇవాళ కూడా ఈ మల్కాజ్గిరి ప్రాంత ప్రజల్ని ఆలోచన చేయమంటున్నా. కేటీఆర్ ఎప్పుడన్నా రాజేందర్ ను విమర్శించిండా? పోనీ రాజేందర్ ఎప్పుడన్నా కేటీఆర్ అవినీతి మీద ఫిర్యాదు చేసిండా? దోపిడీకి పాల్పడ్డదే కేటీఆర్ కదా. జన్వాడలో 25 ఎకరాల ఫామ్ హౌస్ 1000 కోట్లతో కట్టుకున్నది కేటీఆర్ కదా. గజ్వాల్లో 1000 ఎకరాల ఫామ్ హౌస్ చంద్రశేఖరరావుకు ఉంది కదా. ఈ అవినీతి మీద ఈటల రాజేందర్ ఎప్పుడన్నా నరేంద్ర మోడీకి ఫిర్యాదు చేసిండా? అమిత్ షా దగ్గరకు పోయి చర్యలు తీసుకోమన్నాడా? మరి మీ ఇద్దరిది పొద్దటిపూట బంధం, చీకట్ల ఒప్పందం, మీరిద్దరు కలిసే కదా మొత్తం దోపిడీ చేసింది. ఇవాళ వచ్చి ఆయన సన్నాయి నొక్కులు నొక్కుతుండు 100 రోజుల్లో రేవంత్ రెడ్డి ఏం చేయలేదని. నేను అడగదలుచుకున్న చంద్రశేఖరరావును, నేను అడగదలుచుకున్న ఆయన దోస్తు ఈటల రాజేందర్ను, 10 ఏళ్ళు మీరు గాడిదలను కాసినరా? 10 ఏళ్ళు ఈ ఫ్లైఓవర్ కట్టలేదు, మా ఉప్పల్ల పేదోళ్ళని ఆదుకోలేదు. 100 రోజుల్లో నేను ధైర్యంగా చెప్తున్నా, ఇవాళ 100 రోజుల్లో అధికారం చేపట్టిన 48 గంటల్లోనే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చిన 35 కోట్ల మంది ఆడబిడ్డలు, 35 కోట్ల ఆడబిడ్డలు ఇవాళ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేసిరు. ఇవాళ 40 లక్షల కుటుంబాలు 500 రూపాయలకే సిలిండర్ తీసుకుంటున్నారు. ఇవాళ దాదాపుగా 50 లక్షల కుటుంబాలు 200 యూనిట్ల వరకు జీరో బిల్లు ద్వారా ఒక్క పైసా కట్టకుండా ఇవాళ ఉచిత కరెంటు పొందుతున్నారు. ఇవాళ లక్షలాది కుటుంబాలు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఈరోజు 10 లక్షల రూపాయలు వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. అదేవిధంగా పేదవాడి ఆత్మ గౌరవం 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు 22,500 కోట్లతోటి ఇవాళ వాళ్ళకి ఇండ్లను మంజూరు చేసినాం. ఇదే కాదు, 3 నెలల్లో 30,000 మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఎల్బీ స్టేడియంలో వాళ్ళ కుటుంబాలందరినీ పిలిపించి వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో వాళ్ళ పిల్లలకు ఉద్యోగ నియామకాలు చేపట్టినాం. ఇవాళ బీసీ జనాభా లెక్కలేసి బీసీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకంత రిజర్వేషన్లు ఇవ్వాలి, బీసీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకన్ని నిధులు ఇవ్వాలి అని ఇవాళ వాళ్ళ జనాభా లెక్కగట్టమని మంత్రివర్గంలో ఆమోదించి అసెంబ్లీలో పాస్ చేసి
ఇవాళ నిధులు కేటాయించిన. ఇవన్నీ నీకు కనిపిస్తలేవా రాజేందర్? ఇవాళ రాజేందర్ గారిని ఒకటే మాట్లాడగదలుచుకున్నా. ఇవాళ బలహీన వర్గాల రిజర్వేషన్లు మేము పెంచాలంటున్నాం, కానీ నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని మార్చి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తా అంటున్నాడు. నువ్వు బీసీల రిజర్వేషన్లు, ఎస్సీల రిజర్వేషన్లు, ఎస్టీల రిజర్వేషన్లు రద్దు చేసే నరేంద్ర మోడీ దిక్కుంటావా? ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్ వైపు ఉంటావా? నువ్వు చెప్పు రాజేందర్. ఇవాళ నువ్వు నీ పదవి తప్ప, నీ పైసలు తప్ప, నీ పరపతి తప్ప తెలంగాణ ప్రజలు నీకు పట్టరు రాజేందర్. అందుకే మిత్రులారా, ఈ రాజేందర్ ఎవరో కాదు. అంగి మార్చి ఉండొచ్చు, రంగు మార్చి ఉండొచ్చు, వేషం మార్చి ఉండొచ్చు, ఊరు మార్చి ఉండొచ్చు, కానీ ఏ వేషంలో వచ్చినా, ఏ రూపంలో వచ్చినా, ఎన్ని బైరూపు వేషాలు వేసినా మా ఉప్పల్ ప్రజలు గుర్తుపడతారు. దూరంగా ఉండంగానే చూడంగానే గుర్తుపడతారు. అందుకే మిత్రులారా, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి. మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. మన తమ్ముడు పరమేశ్వర్ ఎమ్మెల్యే గెలిపించునుంటే మీ సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడేటోడు, నా దగ్గరికి సమస్యలు తీసుకొచ్చేటోడు. కానీ ఇవాళ దురదృష్టవశాత్తు మన అసెంబ్లీలో గెలవలే. అందుకే ఈసారి సునీతమ్మని ఎంపీగా గెలిపించండి. మీ ఉప్పల్ సమస్యలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో 10 ఏళ్ళు మన ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది, పేద ప్రజాపాలన ఉంటుంది. 10 ఏళ్ళు మీ ప్రాంతాన్ని అద్దం వల్ల అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, మిమ్మల్ని అందరినీ ఆదుకుంటుంది. అందుకే సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి అని మిమ్మల్ని అందరినీ నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ బీజేపీ వాళ్ళు అంటున్నారు మోడీ గ్యారంటీ అని. నేను అంటున్నా మోడీ గ్యారంటీకి వారంటీ అయిపోయింది. మోడీ ఇంటికి పోతున్నాడు. ఇంతకుముందే గీడెవరో బాయ్ బాయ్ మోడీ అని తెచ్చారు. ఏవయ్యా అవి? ఇవో గీడ అవి చూపించారు, అందరు చూపి, అట్లా తిప్పి చూపి, నాకు కాదు మందికి అందరికి చూపి. బాయ్ బాయ్ మోడీ, బాయ్ బాయ్ మోడీ, బాయ్ బాయ్. మీరు అన్న నేను బాయ్ బాయ్ అంటే మీరు మోడీ అనుర్రి. బాయ్ బాయ్, 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 బాయ్ బాయ్. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా.